ఏముంది అందులో? ఆ వస్త్రంలో ఏదో పెట్టి మూట కట్టి ఉన్నారు. ఎవరున్నామని ఇక్కడ? బాబాయ్, అదేంటో చూడండి. నన్నెడతావేంటమ్మా నువ్వు? అది బాబాయ్ ఏమో ఎవరు తెలుసు? మీది పడ్డ పేరు పోతే మమ్మీ మమ్మీ పాములు అంటున్నారు, వెనక్కి వెళ్దాం పద మమ్మీ. రే, మనల్ని ఎవరు టార్గెట్ చేసుకుంటారు? మమ్మీ అట్లా మీరే ఇంకొకరిని టార్గెట్ చేసుకుంటారు కానీ. ఏం మూట ఇది? ముట్టుకోదు తల్లి, అందులో ఏమో. ఏమైంది బాబాయ్, అంత గోలగా ఉంది? ఏంటో ఏమోనమ్మా, ఇందాక నుంచి టెన్షన్ పెడతా ఉంది. మూట కట్టి పెట్టారు. కానీ అందులో ఏం పెట్టారా అని కంగారు పడుతున్నారు విశాల్ బాబు. చూస్తే తెలుస్తుంది కదా. ఒక నిమిషం బ్రో. ఆ మూట ఎవరు పెట్టారో ఏంటో తెలీదు. అలాంటప్పుడు దాన్ని ఎందుకు ఓపెన్ చేయడం? ఎవరు పెట్టకుండానే ఆ మూట ఇక్కడికి ఎలా వస్తుంది? ఇది లాజిక్కే. స్వామివారు వస్తున్నారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. రండి గురువుగారు, మనసులో ఏం పెట్టుకోకుండా మమ్మల్ని మన్నించి ఈ మూట ఏంటో చెప్తారా? ఏం కట్టి పెట్టారు అందులో? అదే తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను స్వామి? నీకు విషయం అర్థం కాలేదు. అందులో ఏముందని గురువుగారు అడిగారంటే ఆయన కూడా దీన్ని తీసుకురాలేదని అర్థం అవుతుంది. కరెక్ట్. మరి ఎవరు తీసుకొచ్చారు? చెప్పట్లేదు. ఖచ్చితంగా మనలో ఎవరో ఒకరు ఈ పని చేసుంటారు కానీ చెప్పడానికి నోరు రావడం లేదు. బాగుందేమో, ఓపెన్ చేస్తే పోతుందేమని రకరకాలుగా భయం వేస్తుంది స్వామి. భయపడకు పావన, నేను ఈ మూట విప్పి చూస్తాను కదా. మమ్మీ జరుగు మమ్మీ. ఏంటి స్వామి ఇవన్నీ? టెంకాయ, గుర్రపు నాడ, దిష్టి బొమ్మ. ఎందుకు ఇవన్నీ? ఏం చేద్దామని తెచ్చిపెట్టారు? ఎవరు తీసుకొచ్చి పెట్టారు అంటే చెప్పట్లేదు కదా బాబుగారు. చెప్పరు. ఎందుకు చెప్తారు? చెప్తే ఒంగోబెట్టి 2 గుద్దులు గుద్దుతాం కదా. అయినా వీటితో ఏం చేద్దామని? గాయత్రీదేవిని ఇక్కడి నుంచి కట్టడి చేద్దామని వాళ్ళ ప్రయత్నం. వాళ్ళు అంటే ఎవరు గురువుగారు? ఇంకెవరు? ఆగిపోయావేంటక్క, చెప్పు త్వరగా.
ఏయ్ మా వైపు చూస్తావంటే నువ్వు నేను మీ పేరు చెప్పానా? మీ చూపులకి మమ్మల్ని అపార్థం చేసుకునేలా ఉన్నారు హాసిని. పెద్దత్తయ్యని ఇంటికి తీసుకురావటానికి మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు కట్టడి చేస్తారు? నీలా అందరూ అర్థం చేసుకోరు కదా. అయితే ఇది మీ పని కాదంటారక్క? అంటే ఏంటి మూర్తి? అవుననేంతవరకు బెదిరిస్తారా? పాపపు పని చేయనప్పుడు రాజీ పడాల్సిన పని లేదులేండి అత్తయ్య. అనవసరంగా అనుమానించి ఒకరి మీద ఒకరు వేషం పెంచుకోకండి. మూట కట్టిందైతే తిలోత్తమమ్మ కాదు అని నా మనసు చెప్తోంది. దమ్మక్క మాటకి నేను కూడా వత్తాసు పలుకుతాను. గురువుగారు, మీరే చెప్పాలి ఈ పని ఎవరు చేశారో. ఎవరని చెప్పగలను, కానీ ఇలా చేయడం వల్ల జరిగే ఫలితం చెబుతాను. చెప్పండి స్వామి. నిజానికి దిష్టి తగలకుండా చేయడానికి ఇలాంటివి వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో పని చేయవచ్చు. ఏం స్వామి అది? వీటిని విశాలాక్షికిస్తే తర్వాత జరగబోయేదేంటో మీరే చూస్తారు. సోదరు ఇంట్లో లేదు కదా స్వామి? రేపు అమ్మ వస్తానంది. అప్పటి వరకు వీటిని జాగ్రత్తగా ఉంచండి. దిష్టి సామాన్లని జాగ్రత్త చేయడమేంటో. రేపు ఇదే గొప్పగా కనిపిస్తాయి చెల్లి. గురువుగారు, ఇలా ఇవ్వండి, నేను మూట కట్టి భద్రంగా పెడతాను. చెల్లి పట్టుకో. ఏంటి గాయత్రి, ఈ మూట కావాలా? ఆడుకునేది కాదే అది. పర్వాలేదు, ఇవ్వొచ్చు. దమ్మక్క, దిష్టి తీసేవి పిల్లల చేతికిస్తారా? ఇందాకైతే రేపవి గొప్పగా కనిపిస్తాయన్నావు, అంతలోనే వాటిని తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి నైని? హాసిని, ఇచ్చేయి. దిష్టి బొమ్మని ఆడుకునే బొమ్మ అని అనుకుంటుందేమో. గాయత్రి వదిలే అమ్మా, వదిలే. మమ్మీ, అసలు ఏం జరుగుతుంది మమ్మీ? తెలియట్లేదురా.
దిష్టి బొమ్మ పిల్ల బొమ్మ కాదు అని అర్థం చేసుకోండి. మమ్మీ ఏమైంది మమ్మీ? మమ్మీ అమ్మా అత్తయ్య ఏమైందమ్మా? మమ్మీ ఏమైంది మమ్మీ? అత్తయ్య ఏమైందమ్మా? అక్కాయ్ అత్తయ్య అమ్మా ఏమైంది? అత్తయ్య మమ్మీ గుర్రం నా గుండెల మీద కాలు పెట్టి గట్టిగా తొక్కుతున్నట్టుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. గుర్రం సకిలిస్తున్న శబ్దం కూడా వినిపించింది ఇందాక. అమ్మా ఆర్ యు ఓకే? రేపు విశాలాక్షి వచ్చాక అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కంగారు పడాల్సిందేమీ లేదు. ప్రాణాపాయం తప్పినట్టే కదా స్వామి? ఈ ఉసురు పోయే రోజైతే ఈ రోజు కాదు నైని. రండి గురుగారు. విశాల, ఈ మూటనిక్కడ పెడతాను. ఏమీ తెలియనట్టే నన్ను రక్షించండి. ప్రాణాంతకులకు ప్రాయశ్చిత్తం జరగాలంటే తప్పదు. అవును స్వామి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయగలం. ఇటివ్వండి. మ్మ్. ఇది ఇక్కడే ఉంచుదాం. పదండి. జాగ్రత్త విశాల. అలాగే స్వామి. గదిలో పడేయండి, తీసుకెళ్ళి ఎత్తండి. మమ్మీ లే మమ్మీ. లేమమ్మా. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, మనశ్శాంతి అనేది లేదు. ఎందుకు అనుకున్నాను, ఇలాంటి పనులు చేస్తే ఎవరు మాత్రం పచ్చగా సుఖంగా ఉంటారు? ఎవరితో మాట్లాడుతున్నావు? గోడలకు చెప్పుకుంటున్నాను. వాటికి చెవులుంటాయి అంటారు కదా, అలాగైనా నా గోడ వినపడుతుందేమో అని. ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటి? ఈ ఇంట్లో ఉండటమే కష్టంగా ఉంది. ఎందుకలా? తెలియనట్టు అడుగుతారేంటి? దిష్టి మూటని తీసుకొచ్చి ఏకంగా నట్టింట్లోనే పెట్టారు. అది మంచిదేనా? నీలాంటి వాళ్ళు ఎన్ని వంకలు తెచ్చిపెట్టినా ఈ ఇంట్లో మంచే జరుగుద్ది. నువ్వేం వరి అవ్వకు, ఈ ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటుంది, ఎందుకంటే కొత్తది కాబట్టి. ఇంట్లో వాళ్ళు మాత్రం బాగుండరు. మిమ్మల్ని కన్న తల్లి శ్వాస ఆడనట్టు ఎంత ఇబ్బంది పడిందో చూశారు కదా. ఆవిడకి దిష్టి తగిలినట్టే రేపు మాపో నాకు నా కూతురికి దిష్టి తగిలి శ్వాస ఆడకపోతే? నువ్వు ఇల్లు వదిలే పోవు, అలాంటిది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతావా? పైగా ఉలూచి కూడా తోడొస్తుందన్నట్టు చెప్తున్నావు. పసికందన్న మమకారం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. మీరే మనుషులండి. సూటిగా మాట్లాడేవాళ్ళం, నీలా సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాడినైతే కాదు. మీరు మా అక్క విశాల్ బాబు గారి మోచేతి నీళ్లు తాగుతున్నారు కాబట్టి వాళ్ళేం చేసినా వెనకేసుకొస్తున్నారు. ఎందుకు వెనకెళ్ళావు? మీరు కొడతారని. దగ్గరికి రా. ఆహా, నేను రాను.
నేనెందుకు కొడతాను? ఆ మాట అన్నాక విన్న ఏ మగాడైనా ఊరుకుంటాడా? నువ్వు దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను. కొట్టాలనుకుంటే అప్పుడు కూడా కొట్టచ్చు. నైని వదిన విశాల్ బ్రో ఆస్తులనే కాదు మనుషుల్ని కూడా సంపాదించుకున్నారు కాబట్టే ఈ ఇంట్లో ఇంతమంది ఉంటున్నారు. వాళ్ళ అధికారాన్ని దర్పాన్ని మేము చూసేదేంటని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎవ్వరు కనీసం ఎలా ఉన్నారని కూడా అడగరు. మా అమ్మ వల్లభాన్నయ్య నువ్వు మీ ముగ్గురు బయటికెళ్తే మీ వైపు చూసే వాళ్ళని వేళ్లతో కూడా లెక్క పెట్టచ్చు. అది కూడా ఒక మగాడు 2 ఆడాళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే ఎలా చూస్తారంటారు? ఓ చూపు చూస్తారు. అదే ఎలా? నీకు అర్థమయ్యే ఉండాలి. నాకు అర్థమైపోతుందేమోనని నువ్వు కంగారుగా క్వశ్చన్ చేస్తే ప్రయోజనం ఏం లేదు. మా అక్క వాళ్ళు బయటికి వెళ్తే ఎలా చూస్తారంట? అదిగో వాళ్ళే చూడు, అంచెలంచెలుగా ఎదిగి అపర కుబేరులైన సీతా సమేత రామచంద్రుల వారని తృప్తిగా చెప్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇంట్లో ఉన్ననాళ్ళు దయతో బతికితే బాగుంటుంది. నేనైనా మోచేతి నీళ్లు తాగుతానేమో, నువ్వు వద్దులే, బాగుండదు. ఏంటి మమ్మీ కరెంటుతో ఆడుకుంటున్నావు? నీ మొహన్ రా, లైట్ వస్తూ పోతూ ఉంది. పవర్ ప్రాబ్లం ఉందా ఏంటని చూస్తున్నాను. ఇంట్లో అంతా బానే ఉంది, నీ రూమ్లోనే ఎందుకు ఇలా అవుతుంది? రే, స్విచ్ ఆఫ్ చేయరా. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఫీల్ అవుతారు మమ్మీ. రే, నేనంటున్నది ఫోన్ స్విచ్ ఆఫ్ కాదు, లైట్ని ఆఫ్ చేయమంటున్నాను. ఐ గాట్ ఇట్. వెంటనే వెరగలేదు మమ్మీ. ఈ లైట్ లాగే నీ బుర్ర కూడా. వెళ్ళి ఆఫ్ చేయి. మమ్మీ ఆఫ్ చేశాను, కానీ చీకటైంది కదా. పర్లేదురా, లైట్ వస్తూ పోతూ ఉంటే తలనొప్పిగా ఉంది. ఓ, చెస్ట్ పెయిన్ తగ్గగానే ఇది మొదలైంది. అవును మమ్మీ, ఆ గుర్రపు నాడని చూస్తే ఎందుకలా అయిపోయావు? దాన్నెందుకురా గుర్తు చేస్తావు? రే, మమ్మీ నేను ఆఫ్ చేశాను, ఇక్కడే కదా ఉన్నాను. చూసావా, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఆన్ అండ్ ఆఫ్ అవుతోందిరా. నువ్విక్కడే ఉన్నావు. స్విచ్ బటన్ ఏమో ఆఫ్ మోడ్లో ఉంది. ఏం జరుగుతోందిరా? మమ్మీ నాకు చాలా భయం వేస్తుంది. దెయ్యం కానీ రాదు కదా? ఏంటి మమ్మీ నువ్వు? మమ్మీ 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 ఏమైంది మమ్మీ? మాట్లాడట్లేదు మమ్మీ. నిన్నే మాట్లాడు మమ్మీ. మమ్మీ భయం వేస్తుంది, మాట్లాడు మమ్మీ ఏదో ఒకటి. నో, గుర్రం గుర్రం రా. మమ్మీ గుర్రమా?
ఎక్కడుంది మమ్మీ? వస్తుంది, ఇట్టే వస్తుందిరా, నా వైపే వస్తుందిరా. ఏ, అయ్యో, సకిలిస్తోంది. అరే పరిగెత్తుకుంటూ వస్తుంటే గుర్రం డెక్కల శబ్దం